శ్రీ మాత్రే నమక్. మీ సృజనాత్మకత, ప్రేమ మరియు ధనలాభం ఒకేసారి వికసించే వృధైన రోజు ఇది. మీనరాశి వారికి ఈ ఆదివారం 14 జూన్ 2026 నాడు నేను పండిత్ సూర్యప్రకాష్ మీకు ముఖ్యమైన విషయం చెబుతాను. ఈ రోజు చంద్రుడు రోహిణి నక్షత్రంలో ఉన్నాడు. ఇది సృజనాత్మకత మరియు సమృద్ధికి ప్రసిద్ధమైన నక్షత్రం. మీనరాశికి 5వ భావం అంటే ప్రేమ, విద్య మరియు బుద్ధి కారకమైన స్థానంలో గురువు మరియు శుక్రుడు కలిసి కర్కాటకంలో ఉన్నారు. గురువు అంటే జ్ఞానానికి గ్రహం, శుక్రుడు అంటే ప్రేమ మరియు సౌందర్యానికి గ్రహం. వీరి కలయిక మీకు గజలక్ష్మి యోగం సృష్టిస్తోంది. దీని అర్థం ఏమిటంటే మీ క్రియేటివ్ ఆలోచనలు ఈరోజు బంగారంగా మారవచ్చు. విద్యార్థులకు పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ప్రేమ సంబంధాలలో మధురమైన క్షణాలు ఎదురవుతాయి. అయితే జాగ్రత్త కూడా అవసరం. కృష్ణపక్ష చతుర్దశి అంటే అమావాస్యకు ముందు రోజు. ఇది మానసిక ఒత్తిడి పెంచవచ్చు. అనవసర వాదనలకు దూరంగా ఉండండి. మీ అదృష్ట సంఖ్య 7 మరియు పసుపు రంగు ధరిస్తే శుభ ఫలితాలు రెట్టింపు అవుతాయి. ఈ రోజు అత్యంత శుభ సమయం అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటలకు మొదలై 1 గంటలోపు ముగుస్తుంది. రాహుకాలం సాయంత్రం 5 నుండి 7 గంటల మధ్య ఉంటుంది. ఈ సమయంలో కొత్త పనులు మొదలు పెట్టకండి. నిన్న మా అంచనా మీకు సరిగ్గా ఉందా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చివరగా ఓం గురవే నమః అని 3 సార్లు చెప్పి మీ రోజును ప్రారంభించండి. శుభం కలుగుగాక.